మూవింగ్ ఆన్, గాలిలో తేలిపోవాలనుందా? చాలా మార్గాలు ఉన్నాయి. అయితే చలో చైనా ఒక సెపరేట్ మార్గం. ఇక్కడ మనం గాలిపటాలు ఎగరేసినంత ఈజీగా గాల్లో ఫ్లయింగ్ టాక్సీలు చక్కర్లు కొట్టేస్తున్నాయి. గాల్లో తేలిపోయే టెక్నాలజీ వచ్చేసింది చైనాలో. హాయిగా హుషారుగా గాల్లో చక్కర్లు కట్టే వండర్ఫుల్ ఫీల్ని సొంతం చేసుకోవాలనుకుంటే చలో చైనా అనాల్సిందే. ఇలా గాల్లో ఎగిరే ట్యాక్సీలకు చైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. చైనాలో పైలట్ అవసరం లేని ఫ్లయింగ్ టాక్సీలను అందుబాటులోకి తెచ్చేస్తున్నారు. అక్కడి సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అందుకు అనుమతిని కూడా ఇచ్చేసింది. ఆకాశ వీధిలో ఎంచక్క చక్కర్లు కొడుతోన్న ఈ ఎగిరే ట్యాక్సీల వీడియో ఇప్పుడు తెగ వైరల్ అయిపోతోంది. ఇలాంటి ఎయిర్ ట్యాక్సీలు మన దగ్గర ఎప్పటికొస్తాయి అంటూ కమెంట్ల మోత కూడా మోగుతోంది. చైనాలో ఎయిర్ ట్యాక్సీలు పైలట్లెస్ ఫ్లయింగ్ ట్యాక్సీలు. కోరుకున్న గమ్యానికి క్షణాల్లో చేరుస్తుంది. ఎయిర్పోర్టుకు ఎర్లీగా చేరుకోవచ్చు. ట్రాఫిక్ జాములతో నో జంఝాటం. ఈ హ్యాంగ్ హోల్డింగ్స్, హెవీ కంపెనీలకు పర్మిషన్, టూరిస్ట్ స్పాట్లలో ఇప్పటికే ఎయిర్ ట్యాక్సీల సందడి. ఫ్లయింగ్ ట్యాక్సీలను చూసి విదేశీయులు ఫిదా అయిపోతున్నారు. గాల్లో ఎగిరే వాళ్లకు ఆనందం, అర్జెంటు పనుల మీద వెళ్లే వాళ్లకు నో టెన్షన్. ఫ్లయింగ్ ట్యాక్సీ ఆపరేటర్లకు ఆదాయమే ఆదాయం. ఆదిలోనే క్రేజ్ అదిరిపోతోంది. ఫ్లయింగ్ ట్యాక్సీస్ ప్రాజెక్ట్ తోటి దండిగా రాబడి పెంచుకునేలా ప్రమోషన్పై ఫోకస్ పెట్టింది చైనా. గాలిలో ఎగిరే ఈ ఫ్లైట్లను చూసి అబ్బురపడిన అరబ్బులు ఆల్రెడీ భారీగా ఆర్డర్లు ఇచ్చేశారనేది ఒక టాక్. ఇక ట్రాఫిక్ జాముల బెడద చైనా వాళ్ళకే కాదు, మనకు కూడా బాగా ఉంది. గంటల ముందే బయలుదేరిన ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే ఎయిర్పోర్ట్కి టైంకి వెళ్ళగలమా అనే టెన్షన్ తోటి సతమతమయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఇది గుడ్ న్యూస్ లాంటిది. అయితే ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఇక్కడ ఉంది. మన గుంటూరు యువకుడు అభిరామ్ ఆ గుడ్ న్యూస్ చెప్తున్నాడు. చైనా ఎయిర్ ట్యాక్సీలకు దీటుగా గుంటూరు కేంద్రంగా ఎయిర్ ట్యాక్సీల తయారీకి శ్రీకారం చుట్టాడు అతను. ఎయిర్ ట్యాక్సీ తయారు చేసిన అభిరామ్కు ఏపీ సీఎం చంద్రబాబు కూడా అభినందనలు తెలిపారు. ఈ ఎయిర్ ట్యాక్సీ వివరాలు, సెక్యూరిటీ ఫీచర్స్, తయారీకైన ఖర్చు వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. అభిరామ్ ప్రాజెక్టుకు సివిల్ ఏవియేషన్ అనుమతుల విషయంలో కేంద్రంతో మాట్లాడి సహకారం అందిస్తామని సీఎం హామీ కూడా ఇచ్చారు. దీనిపై పరిశోధనలు కొనసాగించాలని మ్యాగ్నమ్ వింగ్స్ సీఈఓ అభిరామ్కు సీఎం సూచించారు. 2017లో గుంటూరులో ఈ మ్యాగ్నమ్ వింగ్స్ కంపెనీని అభిరామ్ స్థాపించాడు. అభిరామ్ తయారు చేస్తున్న ఆ ఎయిర్ ట్యాక్సీ డీటెయిల్స్ కూడా ఒకసారి చూద్దాం. సేమ్ ఇవి కూడా పైలట్లెస్ ఎయిర్ ట్యాక్సీలు చైనా తరహాలోనే. అక్కడ కూడా పైలట్ ఉండడు, ఇక్కడ కూడా పైలట్ ఉండరు. విజయవంతంగా ఆ మోడల్ వాహనం ఎగ్జామ్ కూడా చేశాడు. 2వ దశలో V2 మోడల్ ఎయిర్ ట్యాక్సీ తయారు చేస్తున్నాడు. ఇది 2 సీట్లతో కూడిన ఫ్లయింగ్ ట్యాక్సీ. గరిష్టంగా ప్రయాణించే దూరం 40 కిలోమీటర్లు. త్వరలో X4 ఎయిర్ ట్యాక్సీని కూడా లాంచ్ చేయొచ్చంట. 300 కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందని చెప్తున్నారు. అదే గనక జరిగితే అది అద్భుతమే. బ్యాటరీతో నడిచే ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి తీసుకొస్తామంటున్నాడు. అది ఇంకా అద్భుతమైపోతుంది. సో క్యాబ్లో ప్రయాణానికి అయ్యే ఖర్చుతోనే ఎయిర్ ట్యాక్సీలో ప్రయాణించేలా చేయడమే అభిరామ్ లక్ష్యం అంటున్నాడు. తమ సంస్థ తయారు చేస్తున్న ఎయిర్ ట్యాక్సీలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకునేలా ప్రయత్నాలు చేపడుతున్నట్టుగా అభిరామ్ చెప్పారు. మన దేశంలో ఎయిర్ ట్యాక్సీ విధానం ప్రారంభించాలి అంటే కేంద్రం అనుమతి కావాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కేంద్రం రూపొందిస్తున్న పాలసీ ఇంకా డ్రాఫ్ట్ దశలోనే ఉంది అంటున్నారు అభిరామ్. సో ఈ ఎయిర్ ట్యాక్సీ విధి విధానాలు, లైసెన్సుల జారీ ప్రక్రియ అందుబాటులోకి రావాలంటే ఇంకొంత టైం పట్టే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం అనుమతులు వస్తే ఇవి ప్రజలకు అందుబాటులోకి వచ్చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. వీటిని తయారు చేస్తున్న మనకి అభిరామ్ గారు ఉన్నారు. ఆరునిటికి మరిన్ని వివరాలు తీసుకుందాం. సార్, ప్రధానంగా ఎయిర్ ట్యాక్సీ అనేది ఎంత సులభ ప్రయాణం అని చెప్పవచ్చు? ఎందుకంటే ఇప్పటికే హెలికాప్టర్స్ కావచ్చు, ఎయిర్ప్లేన్స్ కావచ్చు మనకు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనం డ్రోన్లు కూడా చూస్తూ ఉన్నాం. డ్రోన్లు కూడా చాలా పెద్ద సంఖ్యలో వివిధ విభాగాలు పడుతున్నాం. అయితే మీరు తయారు చేసే ఈ ఎయిర్ ట్యాక్సీ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇది మెయిన్గా మీరు 2 రకాలుగా ఎయిర్ ట్యాక్సీలు తయారు చేస్తున్నారు. ఒకటి రీజనల్ మొబిలిటీకి, ఇంకోటి అర్బన్ మొబిలిటీకి. అర్బన్ మొబిలిటీ వచ్చేసరికి ఎయిర్పోర్ట్ నుంచి సిటీ లోపలికి, లేకపోతే సిటీలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళడానికి ఇది మెయిన్గా యూజ్ చేస్తామండి. ఇప్పుడు మీరు చూసిన నా వెనకాల ఉన్న మోడల్ V2 అండి. ఇది ఒక బిల్డింగ్ పైనుంచి చాలా ఈజీగా లైక్ ఒక క్లిక్ తోటి మనం యూబర్ కానీ ఓలా కానీ ఇట్లాంటివి వచ్చినట్టు ఒక చిన్న క్లిక్ తోటి మనం వెళ్ళాల్సిన ప్లేస్కి వెళ్ళిపోవచ్చు అండి. ఎంత దూరం ఫ్లై అవుతుంది ఇది 40 కిలోమీటర్స్ అండి. దీని రేంజ్ వచ్చి 40 కిలోమీటర్స్ అండి. అండ్ స్పీడ్ వచ్చి 100 kmph అండి. అండ్ ఇంకోటి రీజనల్ మొబిలిటీ వచ్చేసరికి X4 అండి. మేము ప్రస్తుతానికి 3 సీటర్ వర్షన్ తయారు చేస్తున్నాము. అది ఇంకొక 1 monthలో మేము అన్వీల్ చేస్తాం. అది 300 కిలోమీటర్స్ అండ్ 300 kmph per hour వెళ్తుందండి. ఇప్పుడు హెలికాప్టర్కి మీరు తయారు చేసే ఎయిర్ ట్యాక్సీకి ప్రధానమైన తేడా ఏంటి? సో హెలికాప్టర్కి మనకి 3 మెయిన్ రీజన్స్ అండి. ఒకటి సేఫ్టీ, ఇంకొకటి నాయిస్ పొల్యూషన్, ఇంకొకటి కాస్ట్. ఈ 3 కూడా వీటితోటి మనకి కంప్లీట్గా మారిపోతాయండి.
అండ్ ల్యాండింగ్ అండ్ టేక్ ఆఫ్ అనేది మనకి కంప్లీట్ ఆటోనమస్ అండ్ ఒక బిల్డింగ్ పైన దిగొచ్చండి. అంటే ఎన్ని ఏళ్ల నుంచి ఈ ప్రయోగాలు చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం ఏ దశలో ఉన్నాయి? ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి? మేము 2017 నుంచి స్టార్ట్ చేసామండి వీటి మీద వర్కింగ్ అనేది. 2024లో దీని ఫస్ట్ ఫ్లైట్ కంప్లీట్ చేసామండి. మేము టెక్నాలజీ డెమోన్స్ట్రేటర్ అండి ఇది. ఇది అనుకున్న రేంజ్లో మేము అనుకున్న క్యాలిక్యులేషన్స్కి మేము అనుకున్న థింగ్స్కి ఇది రీచ్ అయిందండి. సో దీన్ని సెకండ్ వర్షన్ మేము రెడీ చేస్తున్నామండి. ఇంకొన్ని మంత్స్లో మేము దీన్ని బయటకు తీసుకొస్తాం. అయితే వీటన్నిటికీ కూడా ప్రధానంగా కావాల్సింది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి కావాల్సి ఉంటుంది. డీజీసీఏ యొక్క చాలా నిబంధనలు ఉంటాయి. వీటన్నిటినీ కూడా తీసుకొని ప్రజల చెంతకు మాత్రం తీసుకువచ్చి అతి తక్కువ ఖర్చుతోనే ప్రయాణాలు చేసే విధంగా కూడా త్వరలోనే వీటన్నిటినీ కూడా ప్రజల చెంతకు తీసుకొస్తామని అభిప్రాయం చెప్తున్నారు.